ఓ ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. మీరేం అర్థం చేసుకున్నారు? చెప్పండి. ముగించేద్దామా మరి? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఇప్పుడు ఈరోజు ప్రవచనంలో యాజ్ఞవల్కి మైత్రేయికి చెప్తున్నా, అంటే ఆయన జీవిత సారాన్ని చెప్తున్నాడు. అంటే నేను వానప్రస్థాశ్రమానికి వెళ్తున్నాను, మీకు ఈ సంపద అంతా పంచి అని పిలుస్తాడు. పిలిచి చెప్తే మైత్రేయి ఇది ఈ సంపద ఎంతవరకు ఉపయోగపడిద్ది అంటే అమృతాన్ని ఇవ్వలేదు ఈ సంపద అని చెప్తాడు. ఇంకా ఈ సంపద అమృతాన్ని ఇవ్వని కాడికి నాకు ఎందుకు ఈ సంపద అని అంటది. ఇంకా అక్కడి నుంచి ఎవరు ఎవరిని ప్రేమించటం లేదు, వాళ్ళ స్వార్థం కోసమే ప్రేమిస్తున్నారు అని చెప్పుకొస్తాడు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. అసలు ముందు ప్రపంచాన్ని సాధనంగా కొంతవరకే తీసుకోవాలి. అది ఎందుకంటే సుఖాన్ని ఇవ్వదు కాబట్టి కొంతవరకే తీసుకొని పరమపిత పరమాత్మని మనం ప్రియంగా ప్రేమించాలి అని అర్థం చేసుకున్నాం గురూజీ. పరమాత్మని మనం ప్రేమిస్తే మనకి రక్షణగా ఉంటాడు, మనకి అక్కడే పరమానందం దొరుకుతుంది అని తెలుసుకున్నాం గురూజీ. ఓం నమస్తే. శుభం. ఇంకెవరైనా? ఓం ముగించేద్దామా? ఏమైనా సూచనలు ఉన్నాయా? సూచన: ఓం గురుకులాశ్రమంలో మహిళల గురించి ఒక కార్యక్రమం అనుకున్నాము. ఇది దగ్గరున్న వారు, అందుబాటులో వారు వస్తారు ఇక్కడికి. నేను వారికి ఆన్లైన్ ద్వారా కార్యక్రమం, అంటే మహిళల సమస్యలు, తర్వాత మహిళల యొక్క పాత్ర కుటుంబంలో, సమాజంలో, దేశంలో, ఇటువంటి విషయాల గురించి ఋషులు మహర్షులు చేసిన ప్రయత్నం ఇవన్నీ ఉంటాయి. అందులో స్త్రీల యొక్క పాత్ర మానవ నిర్మాణంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సమాజం కానీ, దేశం కానీ, కుటుంబం కానీ సభ్యత, సంస్కారాలు, సంస్కృతి ఉంది, నిలబడ్డాయి, రక్షింపబడుతున్నాయంటే దానికి మహిళలే, మాతలే కారణం. కాబట్టి మాతల రక్షణ చాలా అవసరం ఉంటుంది. మన ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటాం కానీ, లేదా దేశాన్ని ఉద్ధరించాలనుకుంటాం, అసలు దేశం మర్చిపోతున్నారు. అసలు మూలం ఏతుందో, అసలు రహస్యం ఏదైతుందో అది మర్చిపోయి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ సఫలత లభించడం లేదు. చాలా ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచంలో, ప్రపంచ శాంతి అని, రకరకాల సమస్యల పరిష్కారం అని. మహిళల సమస్యలు పరిష్కారం చేయడం లేదు ఎవరు. కానీ ఋషులు మహర్షులు ఇది గుర్తించి నిజానికి మహిళ అనే శబ్దంలోనే అర్థం ఉంది. మహిమాన్వితురాలని, పూజనీయురాలని, సత్కరించదగింది, ఆదరణీయులు నిజానికి మహిళలే. ఈ విషయం మర్చిపోతున్నారు. ఇంట్లో కానీ బయట కానీ తల్లులను మర్చిపోతున్నారు, ఆడపిల్లలను మర్చిపోతున్నారు. ఆ విషయంలో కార్యక్రమం ఉంటుంది. అందుబాటులో ఉన్న దగ్గర ఉన్నవారు వస్తారు, దూరం ఉన్నవారు ఆన్లైన్లో వింటారు.
అంటే మహిళ కొరకేదని కాదు, అంటే మహిళ సంబంధం ఉండాలి ప్రతి కార్యక్రమంలో ఎక్కడైనా అని మనం గమనిస్తే ప్రతి పూజ విషయంలో తల్లుల యొక్క పాత్ర ఉంటుంది. భక్తి విషయంలో, చివరికి సంస్కృతి సభ్యత విషయంలో కూడా తల్లులే మాతలే రక్షిస్తున్నారు. పురుషులు సహకరిస్తున్నారు అంతే, ఇంట్లో కానీ బయట కానీ. ఇది గమనించి ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమం యొక్క విషయం ఇంకా పూర్తిగా వివరాలు ఒక కరపత్రం చేసి పెట్టడం జరుగుతుంది. ఇది సూచన. ఇది శ్రావణ మాసంలోనే కాదు కాబట్టి ఎప్పుడు ఉండాలి ఈ కార్యక్రమాలు. ఇప్పుడు అందరూ చాతుర్మాస్యం పేరు మీద చతుర్వేద పారాయణ అని చెప్పేసి పారాయణ హవనాలు మంత్రాలు అవన్నీ చేస్తున్నారు. ఎంతో ఖర్చు, కష్టం, పరిశ్రమ అన్ని ఓర్చుకొని చేస్తున్నారు, కానీ ఫలితం ఏమిటి? ఫలితం లేదు కదా ఇన్ని రకాల ప్రయత్నం చేస్తే. ఆ విషయంలో కార్యక్రమం ముఖ్యంగా గమనించండి. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను. ముఖ్యంగా తల్లిని రక్షించుకోవాలి. నిజానికి మాత నిర్మాత భవతి. ఎక్కడ ఏది వచ్చినా మాతృమాన పితృమాన ఆచార్యవాన్ పురుషవేద. ఒక పురుషుడు, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ముందు మాత, మంచి మాత కావాలి, మంచి పిత, మంచి ఆచార్యుడు. అటువంటి వారు వారి అదృష్టము. అటువంటి తల్లిదండ్రులు దొరకడం, అటువంటి గురువులు దొరకడం అనేది. అంటే ముందు మాత, అందరూ కూడా మాత గురించి చెప్పడం జరిగింది. అది కూడా యాజ్ఞవల్కుడే శతపథ బ్రాహ్మణంలోనే. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషవేద. సత్యప్రకాశంలో 2వ సమూలాసనం కూడా మహర్షి దయానంద సరస్వతి గారు ఆరంభంలో చెప్పడం జరిగింది, ప్రారంభంలోనే. ఇది గమనించాలి. ఊరికే కార్యక్రమం చేయడం కాదు, ఉపదేశాలు ప్రవచనాలు ఇవ్వడం కాదు, ప్రచారం చేయడం కాదు, ఆ ఆచరణలో రావాలని ప్రయత్నం, నా ప్రయత్నం. ఆచరణలో వచ్చినప్పుడు ఆ ఇల్లు స్వర్గం అవుతుంది, ఆ పరివారం స్వర్గం అవుతుంది, ఆ సమాజం స్వర్గం అవుతుంది, ఆ దేశం స్వర్గం అవుతుంది. ఊరికే మాటలు చెప్పేసి మళ్ళీ అణచివేత ఉండకూడదు. అలాగని చెప్పేసి విచ్చలవిడిగా ఉండకూడదు. ఇటువంటి ఎన్నో విషయాలు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. వేదం యొక్క ఉద్దేశం అది. అందుకే పరిమిత పరమాత్మను కూడా వేదమాత అన్నారు. స్తుతామయ వరద వేదమాత. మాత గురించి ఎక్కడో చెప్పడం జరిగింది. ఆ మాత గురించి మర్చిపోవడం జరుగుతుంది. అది గమనించాలి. పితలు గమనించాలి, పురుషుడు గమనించాలి. ఈ విషయంలో ఈ భావనతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇది విషయం, ఇది సూచన. ఇంకా సూచనలు ఉన్నాయా? ప్రశ్నలు, సందేహాలు, మీ అనుభూతి ఏమర్థం చేసుకున్నారు ఇంతవరకు విన్న దాంట్లో? రాసుకోండి, వీలైతే ఈ వాక్యాలను రాసుకోండి. నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నారు? కనీసం తన స్వార్థాన్ని ఆయన ప్రేమించుకుంటున్నారా? అసలు స్వార్థం అంటే అర్థమైందా? రాసి పెట్టుకోండి. ఈరోజు ప్రశ్నించుకోండి. మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? శరీరాన్ని ప్రేమిస్తున్నారా? ఇంద్రియాలను ప్రేమిస్తున్నారా? సుఖాన్ని ప్రేమిస్తున్నారా? సుఖ సాధనాలను ప్రేమిస్తున్నారా? ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారా? ఎవరిని ప్రేమిస్తున్నారు? పిల్లల్ని ప్రేమిస్తున్నారా? భర్తను ప్రేమిస్తుందా? భార్యను ప్రేమిస్తున్నాడా? భార్య భర్తను ప్రేమించుకుంటున్నారా? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇది ప్రశ్న. నిజానికి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎప్పుడో చెప్పినటువంటి మాట యాజ్ఞవల్క్యుడు. రాసుకోండి, ప్రశ్నించుకోండి, పరీక్షించుకోండి, చూసుకోండి, లోపలికి వెళ్ళి చూసుకోండి. ఓం. ఇంకెవరైనా ముగించేద్దామా? శుభం. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ఓం.